ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ రేవంత్ సర్కార్ను డిమాండ్ చేసింది. గన్ పార్క్ వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు ప్రకటించారు. విద్యార్థుల సమస్యలను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. వెంటనే బకాయి విడుదల చేయకుంటే లక్షలాది మంది విద్యార్థులతో సచివాలయం ముట్టడిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. అమరవీరుల స్తూపం దగ్గర విద్యార్థుల నినాదాలు చూసైనా ప్రభుత్వాన్ని నివేదిక పోయి ఈ విద్యార్థుల యొక్క జీవితాల గురించి ఆలోచన చేస్తే అనుకున్నాం. కానీ రోజు చూస్తుంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా భూముల సెటిల్మెంట్లు, లేదంటే ఒకరు తిట్టడం, టైంపాస్ చేయడం, అరెస్టులు చేయడం, గాలికి వదిలేసింది పరిపాలన. మొన్న చూసినాం 6 మంది మహిళలు చనిపోయారు. ఒక వ్యక్తి 6 మందిని చంపాడు. అంటే బయటికి వెళ్తే విద్యార్థులను బయటికి పంపాలంటే కూడా భయమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పేద మధ్యతరగతి వాళ్ళు చదువుకోవాలంటే కేవలం ఫీజు రియంబర్స్మెంట్నే ఆధారపడి చదువుకోవాలంతే. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వీళ్ళు డబ్బులు కట్టలేరు. ఇది ప్రభుత్వం బాధ్యత. మేమంతా తెలంగాణ తెచ్చుకున్నది ఈ పిల్లలు చదివించుకోవాలి, ఉద్యోగాలు చేయించుకోవాలి, వీళ్ళు హాయిగా బతకాలి. వీళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు వీళ్ళు పడొద్దు, విద్య అందరికీ దక్కాలి అని చెప్పి 1000 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. జూనియర్ కాలేజీలు, మెడికల్ కాలేజు, జిల్లాకు మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజు, బీఈడీ కాలేజు, డిగ్రీ కాలేజు ఎన్నో పెట్టుకున్నాం. స్టార్ట్ అయింది. విద్యా సంవత్సరం స్టార్ట్ అయితే యథావిధిగా వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి చదువుకోవడానికి. కాలేజీలతోనే మీరు ఏదైనా మాట్లాడండి, కానీ వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. ఒక కాంట్రాక్టర్ బిల్లు ఆపి బకాయిలు చెల్లించండి, పొంగులేటి బిల్లు ఆపండి, పొంగులేటి బినామీ కాంట్రాక్టర్ బిల్లు ఆపండి, ఇంకేముందని ఆపండి. తెలంగాణ దోసుకుపోయేటలో ఆపి ఒక 10 రోజులు వసూలు చేసిన పన్ను కడితే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. గట్టిగా వేద్దాం అంటున్నారు, కానీ వద్దు బిడ్డ, మీ జీవితాలతో మేము ఎవరు చెలగాట ఆడద్దు. శాంతియుతంగానే ఉద్యమాలు చేద్దాం, అగ్రెసివ్గా వద్దు, ప్రశాంతంగా చేద్దాం. మీ గురించి మేమున్నాం ముందు వరుసలో, మీరు భయపడకని అని మేము ధైర్యం చెప్తూ వస్తున్నాం. కానీ విద్యార్థులకు ఇట్లా కోపం వస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ ఆగ్రహానికి గురికాక తప్పదు. దయచేసి కాంట్రాక్టర్ల బిల్లు ఆపండి, రెవెన్యూ రికవరీ యాక్ట్ను రద్దు చేయండి. యథాతథంగా పాత పద్ధతిలోనే కాలేజీ యాజమాన్యానికి మీరు డబ్బు చెల్లించి వీళ్ళ విద్యకు భరోసా ఇచ్చి వీళ్ళని చదివించాలి. లేనట్లయితే లక్షలాది మందితో హైదరాబాద్ను ముట్టడిస్తాం. సెక్రటరియట్, అసెంబ్లీ ముట్టడించి అక్కడ బయటాంచి ఖచ్చితంగా ఇతర దేశాలు అవుతున్న చూడు విద్యార్థులు, ప్రజలు తిరగబడ్డు ఆ పరిస్థితి వస్తుంది. ఒకవేళ మీరు తీర్చకపోతే మీరు భరోసా ఇచ్చి విద్యా సంస్థ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, ఎట్లా చదువుకోవాలి? పేదవాడుగానే ఉండాలా చెప్పండి. ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ, అగ్రవర్గాలటువంటి పేద విద్యార్థులు కానీ ఎట్లా చదువుకోవాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మేము తెచ్చిన తెలంగాణలో వీళ్ళ బతుకులు ఆగం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం మేము.